అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో మీడియా అటు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం వల్ల అరెస్ట్ అవ్వడం కరెక్ట్ అంటూ కొందరు వాదన వినిపించగా, మరికొందరు సెలబ్రిటీలు సినిమాల విడుదల సమయంలో థియేటర్లకు రావడం కామన్, మన జాగ్రత్తలో మనం ఉండాలి, లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని కొందరు అంటున్నారు. ఇది పక్కన పెడితే అటు సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అసలు అల్లు అర్జున్ చేసిన అతిపెద్ద మిస్టేక్ వల్లే అరెస్ట్ అయ్యాడనే మరో వార్త వినిపిస్తుంది. ఆ మిస్టేక్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 4న అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గరకు రావడం తప్పు కాదు. తన దారిన తాను కారులో వచ్చి సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత పెద్ద సమస్య ఉండేది కాదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ అలా చేయకుండా కారులో వచ్చి థియేటర్ దగ్గర కార్ టాప్ నుంచి పైకి లేచి అభిమానులకు నమస్కారం పెట్టి అభివాదం చేసి ఇలా కాసేపు హడావుడి చేయడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు అల్లు అర్జున్ కారులో రావడం తప్పేమీ కాదు. ఆయన చేసిన తప్పేంటంటే టాప్ నుంచి లేచి అభిమానులకు అభివాదం చేయడం అనేది చట్టవిరుద్ధం. అలా చేయడానికి అల్లు అర్జున్ ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని సమాచారం. ఇది స్టంట్స్ కిందకు వస్తుంది. ఇలాంటివి చేయడానికి చట్టం అనుమతించదు. అక్కడకు సడన్ గా అల్లు అర్జున్ రావడంతో అభిమానులు థియేటర్ దగ్గర భారీ సంఖ్యలో గుమికూడటం, వారంతా అల్లు అర్జున్ దగ్గరకు ఒక్కసారిగా వచ్చేందుకు ప్రయత్నించడం, అదే సమయంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను వెనక్కి నెట్టేయడంతో తొక్కిసలాట జరిగింది. అప్పుడే మహిళ మృతి చెందారు. నిజానికి ఓపెన్ టాప్ లో లేచి అభివాదం చేయడానికి పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. పర్మిషన్ తీసుకోకపోయి ఉంటే మాత్రం అది ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అవుతుంది. అయితే ఆ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం అవ్వడం ఇక్కడ కీలకాంశం. ఆయనను కొందరు సమర్థించవచ్చు, కానీ అది ముమ్మాటికి అల్లు అర్జున్ తప్పే అని కొందరు అంటున్నారు. న్యాయపరమైన అంశాలపై అల్టిమేట్ గా కోర్టు ఏం తేల్చింది అనేది కీలకం. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పాయింట్ నే కోర్టు సీరియస్ గా తీసుకుంటే ఈ కేసులో అల్లు అర్జున్ది కూడా తప్పు ఉంది అని కోర్టు భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అది తప్పు అని అనుకుంటే బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్టే. ఏం జరుగుతుందో అని ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.